ప్రజలు పర్టికులర్గా నరేంద్ర మోడీని, ధరంపురి అరవింద్ గారిని గెలిపిద్దామనే లక్ష్యంతో నిలడం జరిగింది. రూరల్లో ఏంటంటే ఒకటేసారి 50,000 నుంచి 1,02,000 అంటే 66,000 ఓట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రూరల్ అసెంబ్లీ ఎలక్షన్లో రాజకీయ పార్టీలు అన్నిటికన్నా మేమే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు బీజేపీ. ఎన్నికల రోజు జరిగిన ఎన్నికలు 2-3 రోజుల ముందు జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల వల్ల అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు తగ్గాయి. అంటే 50,000 ఉన్న ఓట్లు అంతకుముందు 10,000, 15,000 కన్నా ఓట్లు ఎక్కువ లేవు. అలాంటి రూరల్లో 50,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్కి 1,00,000 వచ్చినాయి. రేపు అసెంబ్లీ ఏది వచ్చినా కానీ ఎందుకంటే మేజర్ గ్రామాలలో ఇక లోకల్ బాడీలో కూడా మేము గెలుస్తామని చెప్పడానికి కారణం ఏంటి అంటే అక్కడ నాయకత్వం వహిస్తున్న మామూలు కార్యకర్తలు వాళ్ళు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్న తీరు, మేము వాళ్ళకి వస్తున్న సమస్యల మీద స్పందించే తీరు, ఇవి రెండే భారతీయ జనతా పార్టీకి అక్కడ పటిష్టం చేస్తున్నాయి. ఈ రెండు తప్ప వేరేది లేదు అన్న. అత్యంత రాజకీయాల్లోకి వచ్చి అత్యంత తక్కువ సమయంలో ఒక జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు ఒక జిల్లాకి పార్టీ నాయకత్వానికి అధ్యక్షత వహించే స్థాయికి వచ్చిర్రు అని అంటే దినేష్ అన్న దగ్గర ఏంది ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? ఏం చూసిర్రు ఈ ప్రజలు కానీ పార్టీ కానీ, నేను తెలుగుదేశంలో ఉన్న సమయంలో కానీ టీఆర్ఎస్ ఉన్న సమయంలో కానీ ఇవాళ బీజేపీలో మొదటి నిజాయితీగా ఉండడం, రెండోది రాజకీయాలు అనేటి నేను బీజేపీకి ఏదో సేవ చేస్తున్నాను, లేకపోతే నేను అరవింద్కి ఏదో సేవ చేస్తున్నాను, నేను నా కార్యకర్తలకు సేవ. రాజకీయం ఎప్పుడు కూడా మన సొంత రాజకీయాలు చేసుకోవాలి. రాజకీయాలు ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళ కోసం చేస్తున్నాను ఫీల్ అవుతే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టుడు కష్టం ఉంటుంది. మనం రాజకీయాలు మన కోసం చేసుకోవాలి. నేను ఎప్పుడు రాజకీయాలు నా కోసం చేస్తాను. ఎదుటివాడి కష్టంలో ఉంటే ఆ కష్టం అతనికి ఎలా తీర్చాలనే ప్రయత్నం చేస్తాను. అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎవరన్నా కానీ. ఈరోజు ప్రతిపక్షాలు ఉన్న పార్టీలలో ఉన్న బీజేపీకి అపోజిట్ ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు కూడా ఎక్కడ కలిసిన సందర్భాల్లో లేదు, వాళ్ళు ఏదైనా పార్టీలు చేసుకున్న సందర్భాల్లో అన్నా నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటున్నామన్నా అని చెప్పి. అంటే కారణం ఏంటి అంటే కేవలం మనం వాళ్ళు బాధపడుతుంటే చూడకుండా స్పందించడమే మనం ఇది. ఇంకోటి బీజేపీలో నాకు ఈ స్థాయికి రావడానికి కారణం ఒకటి కార్యకర్తల్ని కలుపుకొని వెళ్ళడం, ప్రజలతో నిరంతరం ఉండడం. 3వ తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి December 3. 4, 5 వదిలేసి 6వ తారీఖు నుంచి December 6వ తారీఖు నుంచి మళ్ళీ నేను ప్రజల్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. పార్లమెంట్ ఎలక్షన్లు కానీ మిగతా టైం కానీ ఇవ్వలో కూడా నా ఫేస్బుక్ చూస్తుంటే ఇవ్వలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ ఇదవుతుంది, ఎవరైతున్నారు, ఆఫీసర్లు ఎవరున్నారు, ఎక్కడ ఏదైనా ప్రమాదం ఉందా, ఈ ఊరోళ్ళు వెళ్ళాలన్నా ఆ ఊరోళ్ళు వెళ్ళదా, తాండాల కడికేంచి ప్రతి తాండాలో ప్రతి నాయకుడు ప్రతి దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుకుంటాం. సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ఎందుకన్నా అందరు ఎమ్మెల్యే లెక్క మీరు కూడా ఉంటే బాగుండు కదా. అంటే ప్రచార నేపథ్యంలో మాత్రమే ప్రజల దగ్గర ఉండి గెలిచిన తర్వాత లేదంటే ఓడిపోయిన తర్వాత మంచి హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు మీరు? అంటే కేవలం ఒకటే ఉంటుంది రాజకీయాల్లో, నా దగ్గర ఉన్న ఆస్తి ఎవరి దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళు చూపిస్తారు. నా దగ్గర ఉన్న ఆస్తి ఏంది, నేను ప్రజలను నిస్వార్థంగా సేవ చేయగలుగుతాను. నా దగ్గర ఉన్న ఆస్తి నేను వాళ్ళకి పంచుతాను. చాలా మంది కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంతమంది దగ్గర రిలేషన్స్ ఉంటాయి. ఏదైనా డెవలప్మెంట్ ఉందంటే ఒక 10 కోట్లు 20 కోట్లు ఆ నియోజకవర్గం తెచ్చి పంచడము చేయడం జరుగుతుంది. లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పంచుకొని మిగతా సమయంలో వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. బిజినెస్ చేసుకుని మళ్ళీ తెచ్చి రాజకీయాలనే పంచుతున్నారు. ఉన్నోళ్ళందరూ కూడా బయట ఎంత బిజినెస్ చేసినా మళ్ళీ చివరికి వచ్చి రాజకీయాలు చేస్తాడు. నేను అనేది ఏంటంటే నాలాంటి చాలామంది మీరు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకొని డబ్బులు పంచే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక 500 మందో 1000 మందో ఉండొచ్చు. కానీ నాలాంటి చాలామంది వ్యక్తులు బలహీన వర్గాలకి ఏది కానీ, దళితులకి ఏది కానీ, గిరిజనులకి ఏది కానీ ఆర్థికంగా డబ్బులు పంచలేని పరిస్థితి ఉన్న వాళ్ళు, వెనుకబడి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవ్వగలిగింది ఏంది? సమయం. ప్రజాసేవ చేయడమే వాళ్ళ ఆస్తి, వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడి. ఆ పెట్టుబడి పెట్టేందుకు ఇబ్బంది పడద్దు కదా. జనాల నాడి బాగా తెలుసుకున్నాను మీరు. 25 ఏళ్ళు అయింది రాజకీయాల్లో ఉండి. ఒకటి ఏంటి అంటే నాకు నిజంగా కూడా గర్వంగా చెప్తాను, నేను మొన్న ఎలక్షన్లో నాకు కులం అంటే ఎవరికి తెలియదు, ₹1 డబ్బులు వంచలేదు, లిక్కర్ వంచలేదు, 50,000 వచ్చినాయి. ఎందుకంటే నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మండ వెంకటేశ్వరరావు తిరిగితే నన్ను చౌదరి అనుకోను, రెడ్డి అనుకోను, చాలామంది ఫోన్లలో దినేష్ రెడ్డి అని ఫీడ్ ఉంటుంది. దాని తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నప్పుడు కూడా నన్ను రెడ్డి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. బీజేపీలోకి వచ్చినాక బీజేపీలో ఇంటి పేరు పిలవడం అలవాటు. మా ఇంటి పేరు కుల ఆచారి, దాని తర్వాత కులాచారి అయింది. చాలామంది విశ్వబ్రాహ్మణులు తను నా కులస్తులు అనుకొని పాపం నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను, కులం పేరు లేకుండా, కులం ఏందో తెలియకుండా అసలు ఎవరికి తెలియదు. ఎలక్షన్లలో కూడా చాలామంది రేపు పోలింగ్ ఉందంటే నాకు ఫోన్ చేశారు,
అన్న మన క్యాస్ట్ ఏంటన్నా అది ఎందుకంటే మేము బెట్ కడుతున్నామన్నా ఇక్కడ ఒకళ్ళు అంటారు విశ్వబ్రాహ్మణులు అంటారు, లేదు ఇంకొకళ్ళు అంటారు మున్నూరు కాపు అంటారు. అంటే ఇలాంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో కూడా నేను బాజిరెడ్డి గారు ఇద్దరం మున్నూరు కాపు అయిన సందర్భాల్లో కూడా 50,000 ఓట్లు రావడం అనేది ప్రజల విశ్వాసం పొందితేనే ఆ ఓట్లు వస్తాయి. అది డబ్బు పెట్టకుండా. పెద్ద నాయకులు ఎవరూ లేరు, మా ఎంబడి పెద్ద నాయకులు ఎవరూ లేరు. కాబట్టి నా వరకు నేను ఈ ఎన్నికలు అనేటి 100% పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఆ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను ఆస్వాదిస్తున్నాను. ఓడిపోయిండొచ్చు లెక్కల్లో. నమ్మకం ఉందా అన్న రాబోయే రోజుల్లో గెలుపు దిశగా ప్రయాణం చేస్తాం? ఒక్కటి ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు ఒకటి గుర్తుంచుకోవాలి అన్న, ఒక ఓటమి మరో పెద్ద విజయానికి నాంది అంటారు. రెండోది, మనం రాజకీయాలు ఉన్నంతసేపు నేను గెలవాలనే తాపత్రయం పడ్డామనుకో ఈ క్షణం ఆస్వాదించలేము. అవును, ఎప్పుడో మళ్ళీ 4 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. 4 ఏళ్ళ ఎలక్షన్ గురించి నేను ప్రతిరోజు ఈరోజు మదనపడ్డాను అనుకో, ఈ రోజు నేను ఆస్వాదించలేను. ఎస్, రిజల్ట్ వచ్చినాయి, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, సంతోషం, వెళ్ళాము, నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న దాంట్లో, అప్పుడున్న ఈక్వేషన్లో ఎస్ నాకు అవకాశం వచ్చింది, ప్రజల ఆశీర్వాదం కోరుతాను. రాలేదు, ఎవరైనా మంచి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. రాజకీయాలు ఎప్పుడు కూడా నేను దీనికోసమే పుట్టాను అనుకుంటే అది తప్పవుతుంది. కానీ మీకు వ్యక్తిగతంగా లేదా అన్న, నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, అధికారం ఉండాలని లేదా? కూడా నాలాంటి మిడిల్, నేను అందుకోసం 100 సార్లు చెప్తాను, నాలాంటి వ్యక్తులు చాలామంది, 100,000 కాదు, వెతుకుతే చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో సాధించాలి, ఆ ప్రాంతానికి ఏమైనా చేయాలి, లేకపోతే ఆ జాతిలో పుట్టిన జాతికి ఏమైనా చేయాలి, దీనికి ఏదైనా తాపత్రయం పడాలి. ఇవాళ నేను చాలామంది కూడా, నేను మందకృష్ణ మాది గారిని గర్వంగా చూస్తాను నేను ఆయన. ఎందుకంటే ఆయన పోరాడిన తీరు చూస్తుంటే మామూలుది కాదు. రాజకీయాలు అసలు ఆయనను ఎన్ని రకాల అవహేళన చేయాలో అన్ని రకాల అవహేళన చేశారు, ఎన్ని రకాలు అనగదొక్కాలి అన్ని రకాలు అనదొక్కాడు. కానీ ఇవాళ ఆయన జాతి కోసం ఒక విజయం సాధించి వచ్చాడు. ఏమనిపిస్తానా అటువంటి వాళ్ళని చూసినప్పుడు? ఆ గర్వం ఎలాగ ఫీల్ అవుతాడంటే, ఎస్ ఇలాంటి ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కేవలం అంటే మాదిగ ఉపకులాలకు ఏదో రిజర్వేషన్ సాధించింది కాదు, ఆయన మిగతా జాతులకు కూడా ఒక ఇన్స్పైర్. ఆయనను చూసి నేర్చుకోవాలి, సమస్య ఉంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి. అయిపోయింది అన్నారు, అసలు నీకు రాదు అన్నారు, నువ్వెంత అన్నారు ఆయనను, అన్ని రకాలుగానే దొక్కారు. అలాంటి వ్యక్తి ఇవాళ దేశం గర్వించదగ్గ విజయం సాధించాడు అంటే, నేను ఇవాళ చాలామంది కూడా చెప్తాను, నేను ఇవాళ మీరు ఎప్పుడైతే ఏదైనా పని మొదలుపెట్టిన సందర్భంలో దాని రిజల్ట్ ముందే ఊహించుకున్నారనుకోండి, దాని రిజల్ట్ ముందే ఊహించుకున్నారనుకో దాన్ని ఆస్వాదించలేరు. ఏదేమైనా సరే ఇండియా ఆస్ట్రేలియాతో గెలిస్తే దాంట్లో ఆస్వాదించడంలో మజా ఉంటుంది. అదే ఇండియా ఒక చిన్న టీం మీద గెలిచేది అనుకోండి, ముందే అందరికీ తెలిసిపోతుంది, ఆ టీం దాని వ్యూవర్షిప్ కూడా తగ్గిపోతుంది. అలాగే రాజకీయాలు కూడా రేపొద్దున ఏదో అవుతుంది, ఏమో అయిపోతాము అని చెప్పి నిరంతరం మనం తాపత్రయపడ్డాం అనుకోండి, ఆ క్షణం ఎప్పుడైతే అయితాం చూడండి, ఆ ఆనందం మనము ఆస్వాదించలేము. కాబట్టి ప్రజల మీద వదిలేయాలి. ఇలా ప్రజలు 100% రూరల్లో ఏ గ్రామం వెళ్ళినా కానీ అయ్యో మేము గెలిపించుకోలేకపోయినామే, నేను 3 నెలలకోసారి వెళ్తాను, ఇవాళ ప్రామిస్ నెరవేరుస్తున్నాను. నేను ఎలక్షన్ వెళ్ళిపోయి దగ్గర 9 నెలలు అవుతుంది. అంటే ఆ లెక్కన 3 సార్లు వెళ్ళాను, ప్రతి గ్రామానికి వెళ్ళాను. ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళలేదు, పుట్టిగా కనీసం అంటే ఇప్పుడు నేను నా ఎంబడి అధికారులు రారు, నేను సమస్య పరిష్కరించలేను, కానీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు ఏ రకంగా ఉందో అని అడిగేగలిగే ఇది ఉంది కదా, వీళ్ళు వినడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఇందాము, కనీసం ఓదారుద్దాం. ఏంటంటే అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లేదా ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడడం, సరే ఈ ఇబ్బంది ఉంది కొంచెం సహకరించండి, వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం, ఇది మనం చేయగలిగింది.